హాయ్ అండ్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం తెలుగులో వచ్చిన అటాక్ ఆన్ టైటాన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. తెలుగులో డబ్బై న్యూస్ ఇండియాలో రిలీజ్ అయింది. ఎస్, మీరు వింటుంది నిజమే. సో ఈ తెలుగు డబ్బింగ్ ఎలా ఉంది, అసలు ఏంటి, చూడొచ్చా లేదా, వీటన్నిటి గురించి మనం ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాము. మనం ఫస్ట్ మాట్లాడకపోతుంది గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, బబ్బా ఏం చేశారే డబ్బింగ్ మాత్రం నిజం సింప్లీ ఆసమ్ అనమాట. అసలు చాలా తక్కువ థింగ్స్ ఉన్నాయి దీని గురించి బ్యాడ్ చెప్పాలంటే. ఎరెన్ వాయిస్ కాస్టింగ్ కానీ, మికాసా వాయిస్ కాస్టింగ్ కానీ, ఎరెన్ వాళ్ళ మదర్ది కానీ, ఎరెన్ వాళ్ళ ఫాదర్ది కానీ, చిన్న చిన్న డీటెయిల్స్. ఒక బామ్మ వచ్చి నా కొడుకేడి, ఆ ఎడిటర్ కొంచెం పేరు ఇక్కడ ఇవ్వ, లైక్ అతల వాళ్ళ కొడుకు చెయ్యి మధ్యనోడు వాడు మీకు సహాయపడ్డాడు కదా, నా కొడుకేడి అనగానే ఆ చిన్న వాయిస్ ఆ ముందే జస్ట్ 2 minutes కోసం మాత్రమే. ఆ 2 minutes కోసం వచ్చిన వాయిస్ యాక్టర్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. ఫస్ట్ టైం ఇన్ తెలుగు నేను చూస్తున్నాను. ఎంత అబ్జర్వ్ చేసి చిన్న తక్కువ టైం అయినా ఎక్కువ టైం అయినా ఒక వాయిస్ యాక్టర్ ని పెట్టి కొత్తగా పాత వాటిల్లో కాదు, కొత్త వాటిల్లో ఇంత పర్ఫెక్ట్ కాస్టింగ్ తీసుకొచ్చి మనకి చూపిస్తున్నారు. ఎస్, ఇట్ మే నాట్ బి 100% ఎట్ దిస్ పాయింట్, బట్ వాళ్ళు చేసినంత వరకు మాత్రం అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. నెయిల్డ్ ద డబ్బింగ్ అనమాట. సో ఇంకోటి వచ్చేసి సౌండ్ డిజైనింగ్ వస్తే కొన్నిసార్లు మనకి సౌండ్ డిజైనింగ్ వచ్చేది కొంచెం తేడా వచ్చింది. ఎందుకంటే మనకి దాదాపుగా సోర్స్ మెటీరియల్ ఎవరు ఇయ్యరు. మహా అయితే ఇంగ్లీష్ వాళ్ళకి ఇస్తారేమో కానీ మన నాటి వాళ్ళకి ఆ సోర్స్ మెటీరియల్ ఇవ్వకపోవచ్చు. సో సోర్స్ మెటీరియల్ వస్తే మనకి వచ్చే డిఫరెన్స్ ఏంట్రా అంటే, సోర్స్ మెటీరియల్ లో ప్రతి సౌండ్స్ డిఫరెంట్ గా ఉంటాయి, డబ్బింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎవరిది వాళ్ళకి జస్ట్ మన వాయిస్ రిప్లేస్ చేస్తే సరిపోయి. బట్ మన లాంటి రీజన్ అండ్ డబ్స్ వాటికి ఎన్ని కుదరకపోవచ్చు. సో సౌండ్ డిజైన్ దగ్గరకు వచ్చేసి అది ఒక చిన్న ప్రాబ్లం అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ వాళ్ళకి సోర్స్ మెటీరియల్ ఇచ్చారా లేదో నాకు తెలియదు. ఇవ్వకపోయినా ఈ లెవెల్ ఆఫ్ సౌండ్ డిజైనింగ్ చేసి మనకి ఇచ్చారంటే అబ్బా అస్సమయ్యా. కంగ్రాట్స్ టు సౌండ్ డిజైనర్ ఆఫ్ ఏఓటి తెలుగు డబ్. సో నేను వినేది సౌండ్ డిజైనర్ అయితే ఎవరైతే ఉన్నారో అతనే స్క్రిప్ట్ రైటర్ కూడా అంట. రెండు నువ్వే నిజంగా ఇంత బాగా రాసావు, ఏమన్నా రాసావు బాబు, నువ్వు సింప్లీ ఆసమ్. ఎలా పడితే అలా చెప్పాలి, జస్ట్ ట్రూ ట్రాన్స్లేషన్ లా కాకుండా ఫీల్ వచ్చి మనకి అర్థమయ్యేలాగా చాలా బాగా చాలా అంటే చాలా బాగా రాశారు. డబ్బింగ్ పర్ఫెక్ట్, సౌండ్ డిజైన్ పర్ఫెక్ట్, స్క్రిప్ట్ పర్ఫెక్ట్, బాగుంది. నేను సౌండ్ డిజైనింగ్ కి 100కి 100 పాయింట్స్ చేస్తాను. డబ్బింగ్ కి 100కి అట్లీస్ట్ 80 పాయింట్స్ చేస్తాను. 20%. నేను 100 అనకపోవడానికి రీజన్స్ ఉన్నాయి, అవి తర్వాత చెప్పాను. బట్ 80 ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఎందుకంటే ఇప్పటిదాకా మనకు వచ్చిన డబ్స్ లో ఇంత పర్ఫెక్ట్ డబ్బు నేను మహా అయితే దాన్ని చూసుంటా. నాకు ఇంకెక్కడ అనిపించలేదు. అంటే ఐ మీన్ నేను ఎక్కువ తెలుగు డబ్స్ చూసి ఉండకపోవచ్చు, ఐ డోంట్ నో. యూ గైస్ కమెంట్ ఆన్ తెలుగు డబ్స్ అన్ని చాలా బాగుంటాయి అది ఇది అని చెప్పి. ఐ విల్ గో అండ్ వాచ్ అండ్ గివ్ ఏ రివ్యూ అబౌట్ దెమ్ టూ. నేనేమన్నానంటే ఇన్ తెలుగు నేను అవి కూడా చూసి వచ్చి రివ్యూ ఇస్తాను, నేను ఎక్కువ తెలుగు డబ్స్ చూసి ఉండకపోతే. సో నేను చూసిన తెలుగు డబ్స్ లో ఆఫ్ ది బెస్ట్ డబ్స్. చిన్న చేంజెస్ ఉన్నాయి, అది టైం వెళ్ళే కొద్ది ఇంప్రూవ్ అవుతా ఉంటుంది. దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. ఇంకా వచ్చేసి స్క్రిప్ట్ రైటింగ్ కి 80 పాయింట్స్ ఇస్తాను. స్క్రిప్ట్ రైటింగ్ లో కూడా చాలా ఎక్సలెంట్ వర్క్ చేస్తారు, చాలా ఎక్సలెంట్ వర్క్. హెడ్స్ ఆఫ్ టీమ్ యూస్ ఏషియా అండ్ ద రైటర్ ఆఫ్ దిస్. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది గుడ్. బ్యాడ్ వచ్చేసి చిన్న చేంజెస్ చేశారు స్క్రిప్ట్ రైటింగ్ లో. ఓకే, దట్ ఈస్ దేర్. లైక్ ఒక సోల్ ఉంటది, లైక్ ఎరెన్ చెవు పట్టుకున్నప్పుడు అబద్ధం చెప్తే నీ చెవు ఎర్రగా ఇద్ది. జపనీస్ డబ్బింగ్ లో ఏంటంటే ఆమె క్లారిఫై చేసేసిద్ది నీకు ఇలా అయిద్ది అని చెప్పి. కానీ మన తెలుగు డబ్బులో ఏంటంటే అలా ఉండిద్ది అని చెప్పిద్ది. మనం అవ్వకపోవచ్చు అనుకుంటా. మన మన హోంవర్క్ వచ్చేసి మనం ఈ రీవాచ్ చేస్తున్నప్పుడు మీరు యూట్యూబ్ కమెంట్స్ లో అయినా పెట్టండి, అదే న్యూస్ ఏషియా యూట్యూబ్ కమెంట్స్ లో అయినా పెట్టండి, మన యూట్యూబ్ కమెంట్స్ లో అయినా పెట్టండి. ఎరెన్ చెవులు ఇప్పుడు ఎర్రగా ఉన్నాయి అంటే ఎరెన్ ఇప్పుడు అబద్ధం చెప్తున్నాడు అని మనకి పాయింట్ అనమాట. ఇషియామా ఇచ్చిన మనకి వన్ ఆఫ్ ది పాయింట్ అయ్యుండొచ్చు, నాకు తెలియదు. మేబీ ఐఎమ్ ఓవర్ థింకింగ్, లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఓకే, డబ్బింగ్ దగ్గరకు వచ్చేసి గుడ్ ఉన్నప్పుడు చిన్న వాయిసెస్ అప్పుడప్పుడు ఏడుస్తున్నప్పుడు మనకి కరెక్ట్ గా రాదనమాట. ఎప్పుడు కూడా వాయిసెస్ ఏం కరెక్ట్ గా రాదు అంటే అదేదో తెలుసు కదా ఎలా ఉండిద్దిరా అంటే, రాజాసాబ్ సినిమాలో నేను వాళ్ళగా పిచ్చిదని అనుకున్నావా తన డైలాగ్ చెప్పించాడు, అట్లా ఉండిద్ది కరెక్ట్ డబ్బింగ్ చేయడం రాకపోతే. ఐ మీన్ దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. షీఈ్ నాట్ ఎ తెలుగు గర్ల్ కాబట్టి, సినిమాలో కూడా తన వారాడి అమ్మాయి కాబట్టి మేబీ ఐ డోంట్ నో ఇట్ వుడ్ బి పర్ఫెక్ట్ డబ్బింగ్ టు హర్ క్యారెక్టర్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. బట్ తేడా ఎలా వచ్చింది అని ఎగ్జాంపుల్ కోసం ఇది చెప్తున్నాను. సో అలా కాకుండా నిజంగా ఏడుపుని, గ్రోవెల్స్ ని, బాధని తట్టుకోలేకపోతున్నాను, చిన్న ఇలాంటి సౌండ్స్ అన్నిటిని చాలా బాగా డబ్ చేశాడు. సో బ్యాడ్కి వచ్చేసి కొన్ని చేంజెస్ చేస్తారు. చేంజెస్ ఆర్ అబ్సల్యూట్లీ నెసెసరీ. ఇంగ్లీష్ లో ఉన్న వాటిని తీసుకొచ్చి ట్రూ ట్రాన్స్లేషన్ తెలుగులోకి చేస్తే అస్సలు బాగోదు. బట్ నా ఉద్దేశం ఏంట్రా అంటే ఫ్రీ ఫ్లో పోకూడదు. ఐ మీన్ మీనింగ్ ఆఫ్ ద డైలాగ్ అనేది పోకూడదు. అది లైట్ గా పోయిందేమో నాకు అనిపించింది. మళ్ళీ బ్యాడ్స్ లోకి వచ్చేస్తే స్క్రిప్ట్ రైటింగ్ లో కొన్ని ఆ మీనింగ్ మారిపోయి చేంజెస్ చేశారు. అవి పక్కన పెట్టేస్తే మిగతాదంతా పర్ఫెక్ట్. సో అది ఒక చిన్న బ్యాడ్ అండి. ఇదే రైటింగ్ దగ్గర వచ్చేసరికి కాబట్టి డబ్ చేసేది ఇది బ్యాడ్ కాదు, నేను ఇది
చెప్తాను మీకు. సర్వే కాప్స్ ని సర్వే కోర్ అంటారు. సో ఈ సర్వే కాప్స్ కి సర్వే కోర్ కి తేడా లైక్ ఎందుకు చేసి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. నాకు ఎక్కడి నుంచి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాప్స్ అంటే 2 రకాలు వస్తాయి. ఆ కాప్స్ ని మనం క్రాప్స్ అనుకుంటాము. డిఫరెన్స్ మనకు అర్థం, క్రాప్స్ కి తేడా తెలియకపోవచ్చు అని వర్డ్ చేంజ్ చేసి ఉండొచ్చు. 2 కార్ప్స్ అంటే కార్ప్స్ అంటే ఒక శవం కింద కూడా వచ్చింది. మన తెలుగు గురించి తెలిసిందేగా సెంటిమెంట్స్ ఎక్కువ. సో దానికి దీనికి ఏమైనా లింక్ పడిపోయిద్దేమో అనుకుంటారేమో అని తీసేసి ఉండొచ్చు. సర్వే కోర్ యాక్చువల్లీ దాన్ని ఇన్కన్సిస్టెంట్ గా ఉంచుకుంటే జస్ట్ చేంజ్ చేసేసారు, టోటల్ గా చేంజ్ చేసేసారు. యాక్చువల్లీ అది పలకడానికి డబ్ ఆర్టిస్టులకి ఈజీగా ఉంటది, అర్థం చేసుకోవడానికి తెలుగు ఆడియన్స్ కి ఈజీగా ఉంటది, వెళ్ళిపోయింది. ఈ చిన్న చేంజ్ అనేది నన్ను అడిగితే నో ఇష్యూ అండ్ గుడ్ చేంజ్ టూ. లైక్ నేను ఎక్కడో చూశాను, లైక్ తెలుగు యానిమే డిబి అనే అతను పెట్టాడు కింద క్లయింట్ అడిగారని చెప్పేసి మేము అలా చేసాము. క్లయింట్ అడగడము ఎందుకు క్లయింట్ అడిగారో నాకైతే తెలియదు. బట్ దట్ ఈస్ నాట్ అ బ్యాడ్ థింగ్. ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఎందుకంటే మనం చూపించుకోవచ్చు సోర్స్ మెటీరియల్ కి మనకి డిఫరెన్స్ అలా చూపించాము. ఒక రీజనల్ డబ్బుకి ఒక ఒరిజినల్ డబ్బుకి తేడా ఉండిద్ది, మా తగ్గట్టు మేము మార్చుకున్నాము అని చూపించుకోవడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇది. సో ఇక్కడి దాకా ఆ రైటింగ్ దగ్గర అది రాంగ్ రైట్ అని నేను చెప్పట్లా. ఇట్ ఈస్ ఎ చేంజ్ అండ్ ఆ చేంజ్ కావాలని చేశారు కాబట్టి ఇట్స్ నాట్ ఎ ఫాల్ట్. అండ్ ఇంకెక్కడో కమెంట్స్ లో నేను చదివాను దట్ ఇంగ్లీష్ లో వాళ్ళు పీనిఎస్ ని సైలెంట్ ఉంచుతారంట. సో కోర్ అనే ఇంగ్లీష్ డబ్ లో కూడా వాళ్ళు కలుగుతారు అని. ఇది ఎంతవరకు నాకు తెలియదు. నిజమే అయితే నా కమెంట్ లో మెన్షన్ చేయండి. బెటర్ ఎక్కడ బెటర్ చేసి కూర్చుంటే కొన్ని చోట్ల డబ్బింగ్ బెటర్ చేయొచ్చు. స్క్రిప్ట్ రైటింగ్ లో కూడా ఎలా అంటే పదాలు మారొచ్చు, సెంటెన్సే మారొచ్చు, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీనింగ్ మారకుండా కొంచెం మీరు కనుక చూడగలిగితే ఇంకా AOT ఈస్ ద బెస్ట్ డబ్ ఐ వుడ్ హ్యావ్ ఎవర్ వాచ్డ్. ఎందుకంటే AOT మీనింగ్ కోసమే చూడాలి ఎవరైనా. అలాంటి దాన్ని మీనింగ్ తో గనక awesome. సో ప్లీజ్ టేక్ దిస్ ఇన్ టు కన్సిడరేషన్ ఇఫ్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ దిస్ టైప్ ఆఫ్ డబ్. ఇలాంటి డబ్స్ మళ్ళీ రావాలి అని కోరుకుంటున్నాను. అండ్ AOTకి తెలుగులోకి ఎలాంటి సెన్సార్షిప్ లేకుండా డైరెక్ట్ గా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇంత మంచి డబ్బింగ్ రావడం వల్ల నేను మా అమ్మతో పాటు కలిసి ఈ సిరీస్ ఇప్పుడు చూడబోతున్నాను. సో లెట్స్ సీ. మీరు కూడా మీ పేరెంట్స్ కలిసి చూపించండి, ఏం కాదు, చాలా బాగుంది. వాళ్ళకి కూడా గుడ్డికి బ్యాడ్కి వీళ్ళకి మధ్యలో డిఫరెన్స్ తెలిసిద్ది. పొలిటిక్స్ రియల్ లైఫ్ లో ఇప్పుడు జరుగుతున్న వాటికి రియలిస్టికల్లీ AOT ఇప్పుడు అందరూ చూడాలి. ఐ డోంట్ వాంట్ యూ గైస్ టు ఎండ్ అప్ లైక్ ఎరన్, బట్ థింక్ ఆల్వేస్ థింక్. ఇలాంటి మరికొన్ని రివ్యూస్ కోసం వెంటనే ఫాలో అవ్వండి తెలుగు యానిమే ప్రొడక్షన్స్. మీ ట్యాప్ తేజ సైనింగ్ ఆఫ్.